ప్రజలకు హామీ ఇచ్చినమో ఆ హామీలను నమ్ముకున్నటువంటి ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు అధ్యక్ష, వాటన్నిటికీ పరిష్కార మార్గం ఇక్కడ దొరకాలని కోరుకుంటా ఉన్న అధ్యక్ష. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నటువంటి ధర్మిల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూనే దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసి ఈ రాష్ట్రంలో బీసీలకు అత్యధిక రాజకీయ వాటా స్థానిక సంస్థల్లో దక్కేలా చూడాలని చెప్పి తమరి ద్వారా ముఖ్యం. ఇక లెక్కల విషయానికి పోవాల్సినటువంటి అవసరం లేదు అధ్యక్ష, ఇక మేము కూడా పోవాలనుకోవట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏదో లెక్క అంటుంది. 1931 బ్రిటిషర్స్ ఉన్నప్పుడు కులగణన జరిగితే దాదాపుగా 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వమే ఈ దేశంలో మొదటిసారి ప్రయత్నం చేసింది. మొదటి విడత చేసిన ప్రయత్నం ఇంకా కొంతమంది నమోదు చేయించుకోలేదు. మొదటి విడత చేసిన ప్రయత్నంలో 96.9% ఇందులో పాల్గొంటే 3.1% పాల్గొనలేదని రెండో విడత కూడా అవకాశం ఇచ్చి చేసినాం. 17 తారీఖు రోజు కులగణనకు సంబంధించిన పూర్తి స్థాయి చర్చ సభలో జరుగుతుంది. ఆల్రెడీ మనం 42% బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని, ఈ 42% రిజర్వేషన్లు అమలు జరగాలంటే మన దగ్గర లెక్క ఉండాలి. మనం చేసుకున్న లెక్కను మనమే తప్పు పడితే రేపు ఏ చట్టం ముందు ఏ న్యాయస్థానం ముందు ఈ 42% రిజర్వేషన్ అనేది నిలబడదు. దయచేసి సహచర మిత్రులకు నేను చెప్పేది, ఈరోజు మనం చేసే ప్రయత్నం చాలా భగీరథ ప్రయత్నం. 42% పెంచడానికి అన్ని వర్గాలను కూడగట్టుకొని ముందుకెళ్లాలనుకుంటున్నాం. ఆనాడు మండల్ కమిషన్ కూడా కాంగ్రెస్ పార్టీ చేసి మండల్ కమిషన్ 52% బలహీన వర్గాలు ఉన్నారని చెప్పి 27% రిజర్వేషన్ రికమెండ్ చేసింది. దాన్ని సుప్రీంకోర్టు అప్పీల్ కూడా చేసింది. దాంతో ఈరోజు 27% రిజర్వేషన్. ఈ 27% రిజర్వేషన్ని ఈరోజు మళ్ళీ పెంచి 42%కి పెంచాలనుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మొదట వచ్చే 42% తీసుకొని దాన్ని ఏ విధంగా ఇంకా ముందుకు వెళ్ళాలనో ప్రణాళికబద్ధంగా మనం ముందుకు వెళ్ళినప్పుడే బలహీన వర్గాలకు రాహుల్ గాంధీ గారు చేయాలనుకుంటున్న న్యాయం జరుగుద్ది. అందుకే దీనికి అందరినీ సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇదే కాకుండా 30-35 సంవత్సరాల నుంచి ఎస్సీ ఉపకులాల వర్గీకరణ మీద కూడా ఎన్నో పోరాటాలు జరిగినాయి. ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా దాని ప్రత్యక్ష సాక్షి. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మనం క్యాబినెట్ సబ్ కమిటీ వేయడమే కాకుండా 1 మ్యాన్ కమిషన్, షమీమ్ అఖ్తర్ కమిషన్ వేసి వారు ఇచ్చిన నివేదికను తూచా తప్పకుండా ఈరోజు 15% ఎస్సీ రిజర్వేషన్లు కూడా 9%, 5%, 1%గా పంచి వర్గీకరణ ఉపకులాలకు కూడా పంచిపెట్టడం జరిగింది. ఈరోజు ఇది కూడా ఒక సామాజిక చైతన్యంతో కూడుకున్న ప్రతిపాదన. భవిష్యత్తులో జనాభా పెరిగినట్టుగా రిజర్వేషన్లు పెరిగితే మళ్ళీ ఆ దామాషా ప్రకారం వాళ్ళ రిజర్వేషన్లు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది.